మన ఇండియాలో డబ్బు పలుకుబడి ఉంటే ఏదైనా చేయొచ్చు. డబ్బు న్యాయం తూకంలో వేస్తే డబ్బే గెలుస్తుంది. అలానే పలుకుబడి న్యాయం వేసినా కూడా పలుకుబడి గెలుస్తుంది. అలాంటి కంట్రీలో మనం బ్రతుకుతున్నాం. ఈ డబ్బుతో ప్రభుత్వ అధికారులను కొనవచ్చు, ప్రభుత్వాలను నడిపించవచ్చు, కాంట్రాక్టులు తీసుకోవచ్చు, అవినీతులు చేయొచ్చు. ఈ అవినీతి ప్రశ్నించినోడిని చంపేయచ్చు కూడా. అలాంటి ఇన్సిడెంటే ఛత్తీస్గఢ్కి చెందిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ మర్డర్. అదొక సెలబ్రిటీస్కి చిన్న రాయి గీసుకెళ్ళినా కూడా, లేకపోతే ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా మనం టీఆర్పీ కోసం దాన్ని వేసి డబ్బులు సంపాదించుకుంటాం. కానీ ఒక అన్యాయానికి ఎదురెళ్ళి చంపబడ్డ ముఖేష్ చంద్రకర్ లాంటి వాళ్ళ కోసం మనం అస్సలు స్టాండ్ తీసుకోం. ఇతని లాంటి వాళ్ళ వల్లే మన దేశం బాగుపడుతుందని చెప్పొచ్చు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనమే వెలుగులోకి తీసుకురావాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక న్యాయం అనిపిస్తే ఎలాంటి కంటెంట్ అయినా మేము ముందుకు తీసుకొస్తా. న్యాయం కోసం మీతో కలిసి పోరాడతా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో మొత్తం చూస్తే నిజమేంటో మీకే తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే మనం ముందు తెలుసుకోవాల్సింది ముఖేష్ చంద్రకర్ గురించి. ముఖేష్ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఉన్న బసగూడ అనే విలేజ్లో పుట్టాడు. ఇది ఒక చిన్న విలేజ్. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ కూడా 11 ఏళ్ల వయసులోనే చనిపోయింది. అతను పెరిగిన వాతావరణం ఎలాంటిదంటే అన్ని సమస్యల చుట్టూ. అదొక ట్రైబల్ ఏరియా. ఆ ట్రైబల్ ఏరియాలో జరిగే ఇన్సిడెంట్స్, ఆ ట్రైబల్ ఏరియాలో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు బ్రతకడానికి అని చెప్పి అవన్నీ ప్రాబ్లం చూస్తూ పెరిగాడు. ఇలాంటి విషయాలను బయటకు తీసుకురావాలని చెప్పి బలంగా ఫిక్స్ అయ్యి జర్నలిస్ట్గా మారాడు. ఇతను జర్నలిజం 10 years నుండి చేస్తూ ఎన్డీటీవీ, న్యూస్ 18 వంటి ఛానల్స్లో ఫ్రీలాన్సర్గా చేస్తూ బస్తర్ జంక్షన్ అనే యూట్యూబ్ ఛానల్లో నడిపేవాడు. ఇతనికి ఈ ఛానల్లో 148,000 ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా అతను చేసేవాడు. ఈ బస్తర్ ఒక ట్రైబల్ ఏరియా. అక్కడ దట్టమైన మన్నె పడవులు అంటారు కదా, అలాంటి ప్రాంతం బస్తర్. ఇక్కడ ఎక్కువగా మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వాటిని అతను కవరేజ్ చేసేవాడు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మావోయిస్టులుగా ఎందుకు మారుతున్నారు, ఇలాంటి ఎక్కువగా ఫోకస్ చేసేవాడు. ఇవే కాకుండా ఈ బస్తర్ జంక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మావోయిస్టులకి, పోలీసులకు మధ్య జరిపే కాల్పుల గురించి, మావోయిస్టుల మీటింగ్లు పెట్టి ఇచ్చే స్పీచ్లు కానీ, వీళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచో సప్లై అవుతున్నాయి అలాంటి వీడియోస్ అన్నీ లైవ్ కవరేజ్ ఇచ్చే డేరింగ్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్. అందరిలా కాకుండా ఒక కొత్త కంటెంట్ని, కొత్త వీడియోస్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు అతని ఛానల్ ద్వారా. అతను ఆ ప్రాంతంలోనే కాదు, మన తెలంగాణకి వచ్చి మన ప్రస్తుత మంత్రి, ఎక్స్ నక్సలైట్ ఎమ్మెల్యే సీతక్కని కూడా ఇంటర్వ్యూ చేశాడు. 2021లో మావోయిస్టులు సిఆర్పిఎఫ్ కమాండర్ అయిన రాకేష్ సింగ్ మన్హాస్ని కిడ్నాప్ చేస్తే ఇతను ఒక్కడే వెళ్ళి అతన్ని వాళ్ళ దగ్గర నుంచి విడిపించుకొని బైక్ మీద తీసుకొని వచ్చాడు. ఇది ఒక సంచలనం అప్పట్లో. అంటే ఇటు నక్సలైట్స్, అటు పోలీసులతో ముఖేష్కి అంత మంచి సంబంధాలు ఉండేవి. అతను ఎక్కువ ప్రజల సమస్యల మీద నిజాయితీ పోరాటం చేసేవాడు. సమస్యల్ని అతని ఛానల్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లేది అనేదే ఆయన ఆలోచన. అలా 10 years జర్నలిజంలో బెస్ట్ జర్నలిస్ట్గా ఎదిగాడు. అతను ప్రజల కోసం నిజాయితీ పోరాటం చేసేవాడు. ఈరోజు అతని నిజాయితీ అతని ప్రాణం తీసింది. అతను తన సొంత కజిన్ రోడ్ కాంట్రాక్టర్ అయిన సురేష్ చంద్రకర్ చేసిన అవినీతిని బయట పెడుతూ వీడియో తీశాడు. ఈ సురేష్ చంద్రకర్ ఎంత అవినీతిపరుడంటే, అధికారులను అడ్డం పెట్టుకుని ఎంతలా ఎదిగాడంటే, ఇతను 2008లో పోలీస్ డిపార్ట్మెంట్లో వంటవాడిగా వర్క్ చేస్తూ నెలకు 1500 జీతంతో పనిచేసేవాడు. అలా అక్కడ పెరిగిన బడాబాబుల పరిచయంతో 2012లో కాంట్రాక్టర్గా మారాడు. 2016 వచ్చేసరికి బస్తర్లోనే అతను ఒక బడా కాంట్రాక్టర్గా ఎదిగిపోయాడు. అప్పుడున్న ప్రభుత్వ సాయంతో గనుల కాంట్రాక్ట్, ఇంకా గవర్నమెంట్ బిల్డ్ చేసే కాంట్రాక్ట్స్ అన్నీ ఇతనే చేసి ఒక వంటవాడి నుండి కొన్ని కోట్లకు అధిపతిగా ఎదిగిపోయాడు. 2021లో జరిగిన అతని పెళ్లికి రష్యా నుండి డ్యాన్సర్స్ వచ్చారంటే ఆయన ఏ రేంజ్లో ఎదిగాడో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అలానే అతని పెళ్లికి తన వైఫ్తో తిరగడానికి ప్రైవేట్ హెలికాప్టర్ని వాడాడు. అంటే ఎంత పెద్ద స్కామ్ చేసాడో అర్థం చేసుకోవచ్చు. అతని రేంజ్ చూస్తుంటే, ఆయన పెళ్లి జరిగిన వీడియోస్ చూస్తుంటే, విజువల్స్ చూస్తుంటే. అయితే సురేష్ చంద్రకర్ గంగళూరు అనే ప్లేస్ నుండి నెల్సనర్ అనే విలేజ్ వరకు 120 కోట్లతో ఒక రోడ్ వేశాడు. అది అంత క్వాలిటీగా లేదు. అది చూపిస్తూ ముఖేష్ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో రోడ్ ఎంత దారుణంగా వేశాడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అది December 25 రోజు ఎన్డీటీవీలో టెలికాస్ట్ అయింది. ఈ రోడ్ కాంట్రాక్ట్ ద్వారా అతను ఎంత అవినీతి చేశాడు అని సింపుల్గా చెప్పాలంటే, 1 కిలోమీటర్ రోడ్లో 35 గుంతలు ఉన్నాయంట. అసలు అక్కడ రోడ్ లేకున్నా రోడ్ వేశామని చెప్పి 120 కోట్లు మింగేశారని చెప్పి క్వశ్చన్ చేశాడు.
ఇదే కాదు, ఇంకా అలా చాలా రూట్స్ అలానే ఉన్నాయని చెప్పి వీడియోస్లో మెన్షన్ చేశాడు. అది వైరల్గా మారి ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. గత ప్రభుత్వం వేసిన రోడ్ల మీద వాళ్ళు విచారణకు ఆదేశించింది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్. ఈ వీడియో వల్ల ఇవన్నీ బయటకు వస్తున్నాయని చెప్పి మనసులో పెట్టుకున్న సురేష్ చంద్ర గారు జనవరి 1 రోజున ముఖేష్ని కిడ్నాప్ చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అనుకున్నారు ఏదో న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళాడు కావచ్చు అని చెప్పి చూశారు. కానీ నైట్ అయినా రాలేరు, ఆయన రాలేడు, ముఖేష్ రాలేడు. ముఖేష్ రాకపోయేసరికి సెకండ్ రోజు మార్నింగ్ బీజాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. అంటే నైట్ కాల్ చేశారు కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక సెకండ్ రోజు మార్నింగ్ వెళ్ళి బీజాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఈ కేసు ఫైల్ చేసింది యుకేష్ చంద్రకర్. అతను ముఖేష్ చంద్రకర్ వాళ్ళ అన్న. అతను కూడా ఒక జర్నలిస్టే. అయితే ముఖేష్ ల్యాప్టాప్ లొకేషన్ చెక్ చేస్తే సురేష్కి సంబంధించిన ఇంటి దగ్గర లొకేషన్ చూపించింది. వీడియో ఎప్పుడైతే పబ్లిష్ అయిందో ఎన్డీటీవీలో అప్పటి నుంచి ముఖేష్కి బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పి ఆ కేసులో మెన్షన్ చేశారు. వీళ్ళ అన్న సురేష్ చంద్రకర్ ఇంకా రితేష్ చంద్రకర్ల మీద కేసు ఫైల్ చేశాడు. జాన్ 3 రోజు ఏదైతే ల్యాప్టాప్ లొకేషన్ ఉందో అక్కడ పోలీసులు వెతికితే సెప్టిక్ ట్యాంక్లో ముఖేష్ బాడీ దొరికింది. ఎంత దారుణంగా చంపారంటే గుండెని తీసి బయటకు తీసి లివర్ని 4 ముక్కలు తీసి ముఖం కనిపించకుండా కొట్టారంట. అతని టాటో చూసి ఈ యుకేష్ చంద్రకర్ గుర్తుపట్టారు, ఇతది ముఖేష్దే ఈ బాడీ అని చెప్పి. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ ఇంత దారుణమైన పోస్ట్ మార్టం నా లైఫ్లో చేయలేదని చెప్పి చెప్పారంట. అంటే ఎంత హింస చేసి చంపారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పోలీసులు 208 ఫోన్లు ట్రాక్ చేసి హైదరాబాద్లో పట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి గారు ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ నిందితులు ఎలాంటి వారైనా శిక్ష కఠినంగా ఉంటుందని చెప్పి చెప్పారు. ఇక ఒక్క ఇన్సిడెంట్ అనే కాదు, వాళ్ళలోనే జర్నలిస్టులకు ఎక్కువ థ్రెట్ ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది మన ఇండియాని. కనీసం ఒక సంవత్సరానికి 4 నుంచి 5 మంది జర్నలిస్టులు చనిపోతున్నారు. ఇది కేవలం అధికారికంగా జరిగిన లెక్కలే. అనధికారికంగా ఇంకో ఎంతోమంది చనిపోతున్నారు. 1992 నుండి 2024 వరకు 1653 మంది జర్నలిస్టులు చంపబడ్డారంట. అధికంగా లాస్ట్ ఇయర్ 2024లో 98 మందిని చంపేశారంట. ఇలా జరగడానికి కారణం డబ్బులు తీసుకున్న అధికారులను అన్యాయాల్ని కప్పిపెట్టే వాళ్ళ వల్లే. ఇప్పటికైనా మారి అందరూ ఎదురు తిరిగితే ఎంతమందిని చంపుతారు? అతను చేసింది ప్రజల కోసం న్యాయ పోరాటం. ప్రతి ఇంట్లో ఒక జవాన్ ఉండాలి అనుకున్నట్లే ముఖేష్ చంద్రకర్ లాంటి వాళ్ళు కూడా ఉండాలని చెప్పి కోరుకోవాలి. అతనికి న్యాయం జరిగేదాకా పోరాడదాం. జై హింద్.